రైట్. అయితే నిన్న కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్‌లో ఒక చిన్న క్వెషన్ అంటే కొంతమంది రిపోర్టర్స్ అడిగినటువంటి క్వెషన్ ఏంటంటే, ఆర్థిక సాధక అనుమతి లేకుండా మీరెందుకు ఇలా ట్రాన్సాక్షన్స్ చేశారంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అన్ని విషయాల్లో, అన్ని విధానాల్లో ఆర్థిక శాఖ అనుమతులు ఉండాలా లేదా అనేది శాసనసభలో వాళ్ళు ఉన్నటువంటి విధానాలను బట్టి మనం చూసుకోవాలి. అది ఎలా ఉంటుందంటే మీకు కొన్నిసార్లు ఫ్లడ్స్ వస్తాయి. ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ కోసం కొన్ని నిధులు ఉంటే ఆ నిధులను యూజ్ చేసుకోవాల్సిన నెసెసిటీ ఉంటుంది. అలాగే ఆ రోజు స్పాన్సర్స్ ఎప్పుడైతే రాలేదో ఆ కంపెనీతో అగ్రిమెంట్ జరిగినప్పుడు ఇన్ కేస్ వాళ్ళు పరువు నష్టం దావా కానీ తెలంగాణ స్టేట్ మీద వేస్తే గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఇంకా ఎంత నష్టం జరుగుతుంది, తెలంగాణకి ఎంత రెప్యుటేషను లాస్ అవుతుంది, ప్రపంచ స్థాయిలో తెలంగాణ మళ్ళీ తలెత్తుకొని తిరగలదా? అంటే అగ్రిమెంట్స్ కూడా బయట పెట్టాలి కదా, అగ్రిమెంట్స్ని ఎందుకు చూపించట్లేదు అని అంటున్నారు. అగ్రిమెంట్స్ ఎవరు చూపించాలి? నౌ కేటీఆర్ ప్రభుత్వంలో లేరు. ప్రభుత్వంలో ఉన్నది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు అగ్రిమెంట్స్ తీసుకొచ్చి చూపించండి ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయో. కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్కి ఏమైనా డబ్బు లావాదేవీలు అయితే ఆయన చట్ట ప్రకారం శిక్షిస్తాడు. ఆయన పర్సనల్ అకౌంట్కి ఎక్కడ ట్రాన్సాక్షన్ ఏంటి మీరు నిరూపించండి. అదే కదా ఇప్పుడు మీకు ఏసీబీ అనే దాని విధానం ఏంటంటే ఏసీబీ ఇప్పుడు ఏదైతే స్వయం ప్రతిపత్తి సంస్థ ఉందో వాళ్ళు కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్కి డబ్బు వెళ్ళింది అని ప్రూవ్ చేయగలరా? ఆయన పర్సనల్ అకౌంట్కి వెళ్ళి లేదు ఆయనకి ఏదైనా అసెట్స్ రూపంలో వెళ్ళినాయి అని ప్రూవ్ చేయగలరా? ఇక్కడ స్థలాలు కొన్నారని ప్రూవ్ చేయగలరా? కేవలం ఈ ఫార్ములా రేస్ ద్వారా ఆ కంపెనీల నుంచి షేర్స్ ఏమైనా కేటీఆర్ గారికి వచ్చినాయి అని ప్రూవ్ చేయగలరా? లేవు. కేవలం ఇక్కడ నుంచి హెచ్ఎండిఏ నుంచి అక్కడ ఆ కంపెనీకి ట్రాన్సాక్షన్ జరిగింది 55 కోట్ల రూపాయలు. ఎవరైనా తప్పు చేయాలి అనే ఉద్దేశం ఉన్నప్పుడు దొరికేలా చేయరండి. ఇప్పుడు హవాలా రూపంలో మనీలు వెళ్తూ ఉన్నాయిగా, చూస్తూ ఉన్నారు కదా, అలా చేస్తారు. డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్ నుంచి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి కంపెనీకి ట్రాన్స్ఫర్ చేస్తారంటే అక్కడ ట్రాన్స్పరెన్సీ అనేది క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. ప్రభుత్వం పర్టికులర్గా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేటీఆర్ గారి మీద కేసీఆర్ గారి మీద కక్ష సాధింపు కోసం మాత్రమే ఈ తప్పుడు కేసులు పెడుతుంది. దీని మీద అసెంబ్లీలో చర్చకి పిలవండి అని అంటే మేము కూడా సిద్ధము అని చెప్పేసి ఇరు పార్టీ వాళ్ళు ఒకరికి ఒకరు సవాల్ చేసుకోవడం జరిగింది. అంటే దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఓ పక్క నుంచేమో ప్రభుత్వం చాలా ఖచ్చితంగా ఉంది, అవకతవకలు జరిగాయి, ఎట్లేదైనా సరే కేటీఆర్ని జైలుకి పంపించాలి, వెళ్తాడు అంటే తప్పు చేస్తే ఎక్కడైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదు అన్న ఒక స్లోగన్ కూడా వినిపించడం జరిగింది రీసెంట్గా. ఎలా చూడొచ్చు? అంటే ఓ పక్క నుంచి ఏమో డి అంటే డి అన్నట్టు ఉంది ఇద్దరి పరిస్థితి కూడా. తప్పు చేస్తే ఎవరి సామాన్యుడికైనా పెద్దవాడికైనా చట్టం ఒకటే, అది జనరల్గా అందరూ మనం యాక్సెప్ట్ చేసే విషయం. కానీ ఇక్కడ ప్రభుత్వ కక్ష సాధింపు అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారి కక్ష సాధింపు అనేది క్లియర్గా తెలుస్తోంది. ఆ కక్ష సాధింపుల్ని ఎదుర్కోవడం కోసం ఇద్దరు ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తూనే ఉంటారు. ఇద్దరు డి అంటే డి అంటూనే ఉంటారు. కానీ ప్రజలకి క్లియర్గా ఒక ఇంటెన్షనల్ ఈరోజు చదువుకున్న హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కానీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కానీ ఎవరిని అడిగినా కానీ ఈ ప్రభుత్వంలో చేసినటువంటి దుర్మార్గాలు లేకపోతే అన్యాయాలు జరుగుతున్న వాటిని ఎండగడుతూనే ఉన్నారు. వాటి మీద ప్రశ్నించండి. వాటి మీద మీ చర్చ దేని మీద జరగాలి? ప్రజా సంక్షేమం మీద జరగాలి, ప్రజల అభివృద్ధి మీద జరగాలి, లేదా ప్రజలు ఇంకా ఏ విధంగా పురోగతి చెందాలి అనే దాని మీద జరగాలి, విద్యా విధానాలు అభివృద్ధి చెందడం కోసం జరగాలి, హాస్పిటాలిటీని పెంచడం కోసం జరగాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచడం కోసం జరగాలి. ఎంతసేపు కేటీఆర్ పర్సనల్ ఇష్యూస్ మీద లేదా రేవంత్ రెడ్డి గారి పర్సనల్ ఇష్యూస్ మీద చర్చ జరగాల? ఇక్కడ జరుగుతుంది ఏంటి? 55 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అంటున్నారు. ఒక్కటే కేటీఆర్ గారు ప్రెస్ మీట్లో డైరెక్ట్గా మాట్లాడారు, ఎస్ నేనే అప్రూవల్ ఇచ్చాను, ఆ రోజు ఉన్న పరిస్థితులు అవి, ట్రాన్సాక్షన్ చేయాల్సిన నెసెసిటీ ఉంది, హెచ్ఎండిఏ ద్వారా డైరెక్ట్గా ట్రాన్సాక్షన్ చేశారు. తప్పేంటి అందులో? దానిలో ఏదైనా ఫ్లాగ్ అనిపిస్తుందా? ఆ 55 కోట్ల ఈయనకి ఏమైనా కమిషన్ వచ్చిందా? మళ్ళీ అక్కడి నుంచి ఫారిన్ కరెన్సీ ఏదైనా అకౌంట్లో వచ్చి పడ్డాయా? అది ప్రూవ్ చేయాలి కదా. అది ప్రూవ్ చేయకుండా అవకతవకలు జరిగినాయి అని అలిగేషన్ వేసి ఏసీబీని ఇన్వాల్వ్ చేసి ఎక్కడో సంబంధం లేని ఎలక్షన్ కోడ్లో ఉన్నా కానీ నిధులు వెళ్ళినాయి అని, ఎలక్షన్ కోడ్లో ఉంటే ఆ కేటీఆర్ గారి పర్సనల్ అకౌంట్కి లేదా ఎలక్షన్ ఖర్చుల కోసం ఏమైనా వెళ్ళినాయా? రైట్. అంటే ఆ కేటీఆర్ కూడా ఇందులో ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఆ టైంకి నేను ఐటీ మినిస్టర్ కాబట్టి నేను డెసిషన్ తీసుకోవాలి కాబట్టి నేను చేశాను అని చెప్పేసి అని ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. బట్ ఎస్ మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ఒక్కసారి కోర్టు నుంచి బయటకు వచ్చి చూస్తే కనుక మీరు అంటే ఈ 1 year పాలిటిక్స్ అంటే బాగా గమనించి ఉంటారు. దాదాపు 1 year అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో వచ్చి. అంటే మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే ప్రజా సంక్షేమం అనే దాన్ని మర్చిపోయి కేవలం కక్ష సాధింపు రాజకీయాలు మాత్రమే చేస్తున్నట్టు కాంగ్రెస్ పాలన కనిపిస్తూ ఉంది.
వాళ్ళు ఏ 6 హామీలు అయితే పెట్టుకొని వచ్చారో ఆ 6 హామీలను గ్యారెంటీలు, 6 గ్యారంటీ 421 హామీలు 6 గ్యారంటీలని గంగలో తొక్కేసి ప్రజలని డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇక్కడ చేస్తూ ఉన్నారు. అంటే ఈ కేసు కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనుకోవచ్చు. డెఫినెట్గా డైవర్షన్ పాలిటిక్స్ అండి. రేపు క్వశ్చన్ చేస్తారు, ఫార్ములా ఈ రేసు ఎందుకు హైదరాబాద్ నగరానికి రాకుండా వెనక్కి వెళ్ళింది అంటే సమాధానం ఎవరు చెప్పాలి? రేవంత్ రెడ్డి గారు చెప్పాలి, ప్రభుత్వం చెప్పాలి. ఆ సమాధానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం మాత్రమే ఈ 700 కోట్ల రూపాయల ఆదాయం రానివ్వకుండా చేశారు అని టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదా టీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది అనే ఉద్దేశంతో మాత్రమే దానికి సమాధానంగా ఏదో అవకతవకలు జరిగినాయి, 55 కోట్ల రూపాయల నిధులు మళ్లించారు, ఆ కంపెనీలకు అన్యాయంగా ఇచ్చారు అనే అలిగేషన్స్ చేస్తే ఈ విషయాన్ని పక్కన పెడతారు అన్న ఉద్దేశంతో మాత్రమే ఇక్కడ క్లియర్గా చేస్తూ ఉన్నారు. దీనికి మించి ఇంకా ఏమీ లేదు. ప్రభుత్వం దగ్గర ఇంకేమీ ఆధారాలు ఉన్నాయంటే వాళ్ళు కూడా ఆధారాలు లేకుండా ఏమీ మాట్లాడారు కదా. ఈ రోజు అంటే కోర్టు దాకా వెళ్ళి అది అరెస్ట్ దాకా తీసుకెళ్తున్నారంటే ఎంతో కొంత లాజిక్ లేకుండా అయితే వీళ్ళు కూడా ముందుకు వెళ్ళారు కదా ఇంత ధైర్యంగా. ప్రభుత్వం దగ్గర ఆధారాలు అనేవి తేల్చడానికి కోర్టుల్లో చాలా సమయం పడుతుంది. ఈలోపు ఒక 2-3 ఏళ్ళు టైం గడిచింది అనుకోండి, ఆ టైం చాలు కదా. ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళ్తే ఎన్ని రోజులు ఉండొచ్చు? కేటీఆర్ గారు జైలుకి వెళ్తే ఆయనకు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిలో అంటే ఎన్ని రోజులు రావచ్చు? 15 డేస్లో రావచ్చు. అసలు జైలుకి అది ఊహించుకొని చెప్పడమే, మనం గ్యారంటీ ఏముండదు అందులో. ఇంటెన్షనల్గా ఇంకా ఏదైనా తప్పుడు కేసుల్లో ఇరికించి ఆయన జైల్లో పంపించాలని బలవంతంగా వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసి ఆయన అరెస్ట్ అయినా సరే ప్రజలకు మంచి జరుగుతుంది, ప్రజలు ఇంకా చైతన్యవంతంగా తయారయ్యి కేటీఆర్కి సపోర్ట్ ఇస్తారు. అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఆయన 90 డేస్లో వస్తాడా, 150 డేస్లో వస్తాడా, లేదా ఇంకా బలవంతంగా ఉంచుతారా? ఎన్ని రోజులు ఉంచితే కేటీఆర్ గారికి అంత ప్లస్ అయ్యే అవకాశాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. డెఫినెట్గా బయటకైతే వస్తారు. రైట్. ఈ 1 ఇయర్ పాలన మీద కామెంట్ ఏంటి? ఈ 1 ఇయర్ పాలన మీద కామెంట్ అంటే ప్రజలని మభ్యపుచ్చుతూ ప్రజలకి ఇస్తానంటే 6 గ్యారంటీలు ఇవ్వకపోగా హైడ్రా అనేటువంటి ఉక్కుపాదంతో సామాన్య ప్రజలను కూడా ఇంకా పీడిస్తూ చిన్న చిన్న అద్దె ఇళ్లలో ఉండేవాళ్ళు లేదా చిన్న ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు కట్టుకున్న ఇళ్లను కూడా పడేస్తూ అదే లిస్టులో ఓవైసీ లాంటి కాలేజీలు ఉన్నా, వాళ్ళ కాలేజీలు ఉన్నా, విద్యా సంస్థలు ఉన్నా, ఇంకా ప్రభుత్వ భవనాలు ఉన్నా వారి నేతలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి బిల్డింగ్లు ఉన్న వాటిని టచ్ చేయకుండా కేవలం కక్ష సాధింపు కోసం ప్రజలను ఇబ్బంది పెడుతూ అండ్ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఆ ప్రశ్నిస్తున్న వారిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. రేవంత్ రెడ్డి గారు దాన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కేటీఆర్ గారి మీద లేకపోతే టీఆర్ఎస్ పార్టీ మీద, ప్రజల మీద కక్ష సాధింపుగా వెళ్తూ ఉన్నారు.